పూర్ణత్వము, అఖండత్వము, అసంగత్వము, వ్యాపకత్వము, సర్వబీజకత్వం అన్నాడు. అవునా? ఇప్పుడు పూర్ణత్వము అంటే ఇక్కడ స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కారణ శరీరం లేదు. అంటే మహాకారణ స్వరూపమైనటువంటి నీవు మాత్రమే ఉన్నావు. అప్పుడు స్థూల శరీరం పోయింది, సూక్ష్మ శరీరం పోయింది, కారణ శరీరం పోయింది. 3 శరీరాలు పోతే అప్పుడు నువ్వేమై ఉన్నావు? ఆత్మ, పరమాత్మ, బయలై ఉన్నావు. సచ్చిదానంద గణ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది సత్తు, చిత్తు, ఆనందము. అంటే స్థూల శరీరం తీసేశాడు, అక్కడ పోయింది. 24 ఇంద్రియాలతో కూడుకున్న శరీరం లేదు అని తీసేశాడు. అలాగే సూక్ష్మ శరీరం 24 ఇంద్రియాలతో తయారైన మా తేజీ అన్నాడు. స్థూల శరీరం పోయింది, 17 ఇంద్రియాలతో కూడుకున్న స్వప్న శరీరం, స్వప్నంలో ఉన్నటువంటి శరీరం అది పోయింది. అలాగే మళ్ళీ స్థూల శరీరం రావడానికి కారణమైనటువంటి కారణం కూడా పోయింది. ఇక్కడ స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణం 4 శరీరాలు, అందులో 3 తీసేశాడు. 3 తీసేస్తే ఈ 3 శరీరాలకి కారణం మహాకారణం అన్నాడు. మహాకారణం ఏది? ఆకాశమే. ఎందుకంటే ఆకాశంలో సగభాగం జ్ఞాత అయ్యింది. ఆ జ్ఞాత 84 లక్షల జీవరాశులన్నీ అమరి ఉన్నది అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఆకాశ భాగం సగభాగం జ్ఞాత అయినప్పుడు ఆకాశం ఏ రకంగా ఉంది? దానికి రూపం లేదు కదా, అలాగే స్పర్శ లేదు కదా, అలాగే రసం లేదు కదా, అలాగే గంధం లేదు, దానికి కదలిక లేదు ఆకాశానికి. అవును, అది ఎలా ఉన్నది? ఆకాశం యొక్క అంశం ఏంటి? బయలాంశము. అవునా? అప్పుడు బయలాంశం అంటే ఆ బయలంటే ఏంటి? ఇగో ప్రసాద్ చెప్తున్నాను, నీ చుట్టూ, నీ పైన, నీ కింద ఉన్న ఖాళీ అంతా ఆకాశమే. అలాగే నీ ముక్కులో, నీ చెవులో, నీ కళ్ళల్లో, నీ నోట్లో, నీ పేగుల్లో, నరాల్లో సమస్తం ఉన్నది ఆకాశమే. ఎక్కడ చూసినా అమ్మా, ఎవరు మాటలో ఎక్కడ చూసినా ఆకాశమే. ఎటు చూసినా అంటే చుట్టూతా, పైన, కింద ఆ ఖాళీ యొక్క ఆకాశము. అంటే ఆ ఖాళీలో ఉన్నటువంటి ఖాళీ ఏమైందంటే అది జ్ఞాత అయింది సగభాగం. అంటే ఆకాశంలో సగభాగం జ్ఞాత అయిందంటే ఆ జ్ఞాతే నీ తెలివన్నా, ఆత్మన్నా, పరమాత్మ అన్నా, నువ్వన్నా, నేనన్నా, బ్రహ్మన్నా, విష్ణువన్నా, ఈశ్వరుడన్నా, సర్వదేవతలన్నా, సకల జీవకోటి చరాచరమంతా కూడాను ఆ జ్ఞానమే. మరి అప్పుడు స్థూల శరీరమైనటువంటి అంటే నామము, రూపం దానికి తీసేస్తాం. నామము అంటే ఇప్పుడు శ్యామల అనే పేరు. ఆ పేరు అంటే శ్యామల గారు అని చెప్పగానే అవు ఆవిడే అనే ఆకారం. ఈ రెండింటిని తీసేసాం. తీసేస్తే ఏముంది? నేను ఒక్కటే ఉంది. ఆ నేను ఎలా ఉంది? ఆకాశంలాగా ఖాళీగా ఉంది. అర్థమవుతుందా మీకు అందరికీ? ఆకాశం లాగా ఖాళీగా ఉంది. ఇక అది అక్కడ శరీరాలు లేవు దానికి. అంటే ఈ ఆత్మ ఎలా ఉన్నది? ఈ ఆకాశము సమాంతరంగా అంతటా ఎలా అయితే అన్ని వస్తువులు యందు, అన్ని కాలాలు యందు, అన్ని దేశాలు యందు, అన్నిటి యందు నిండిపోయిందో ఆకాశము, అలాగే ఈ ఆత్మ అలాగుంది. అంటే ఆకాశంలో సగభాగమే. గమనించుకోండి, ఇక్కడ ఖాళీ అయిన ఆకాశం ఏదైతే ఉన్నదో ఆ ఆకాశమే జ్ఞాత అయింది. ఇప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం తీసేస్తే ఈ 3 శరీరాలకి కూడా ప్రకాశింపజేసేది ఏంటంటే మహాకారణ శరీరమే. ఈ మహాకారణ శరీరానికే సంకల్పం కలిగింది. సంకల్పం కలిగి ఇలా అయ్యిందనమాట. ప్రపంచంగా మారింది, జీవులుగా మారింది, పంచభూతాలుగా మారింది, సమస్తంగా మారింది. నేను దేవతలు అయితే బాగున్ను, నేను స్థూల శరీరం అయితే బాగున్ను, మరి అలాగే ఈ పంచభూతాలుగా మారితే బాగున్ను అని అనేక రకాలైన సంకల్పంలో కలిగి ఆ సంకల్పంతో ఈ సర్వ సృష్టి అంతా అయింది. ఈ సర్వ సృష్టి అంతా అయిన తర్వాత ఇది జన్మ మరణాలు పాలైపోతుంది. జన్మ మరణం పాలవుతుంటే దానికే ఒకరోజు జ్ఞానం కలిగి ఆలోచన వచ్చింది. ఏమని? సర్వజీవులు కూడాను చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నారు, అసలు మళ్ళీ ఎక్కడి నుంచి పుడుతున్నారు, దీనికి ఆది అంతం ఎక్కడుంది అని దానికే సంకల్పం కలిగి ఎవరి దగ్గరికి వెళ్తే తెలుస్తుందా అని చెప్పి ఆలోచన చేస్తే గురువు దగ్గరికి వెళ్తే తెలుస్తుందని
నువ్వో నేను ఎవరో చెప్పగా మనకే సంకల్పం కలిగి గురువు దగ్గరికి వెళ్ళాం. ఎవరికి సంకల్పం కలిగింది? మీకే కలిగింది. ఎలాగా అంటే ఇప్పుడు మీకెవరికి కలగకపోవచ్చు. ముందర ఈ బోధ తెలుసుకోవాలన్నటువంటి వారు ఎవరంటే దక్షిణామూర్తి ఈశ్వరుడికి కలిగింది. ఇందులో ఈ ప్రపంచంలో నిత్యమైనది ఉందా, సత్యమైనది ఉన్నదా, శాశ్వతమైనది ఉన్నదా, అసలు ఈ జీవులు ఎక్కడ పుడుతున్నారు, ఎక్కడి నుంచి పుడుతున్నారు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఇందులో ఏది శాశ్వతమో, ఇందులో ఏది అశాశ్వతమో, ఈ ప్రపంచం ఉన్నదా అంటేనేమో ప్రత్యక్షంగా కనబడుతుంది. పోనీ ఉన్నదా అని మనం ఆలోచిస్తే రాత్రి అయ్యేసరికి ఉండడం లేదు. పోనీ లేదా అంటే తెల్లారిపాటికి కనబడుతుంది. అసలు ఏది సత్యం అని చెప్పి పరమేశ్వరుడికి మాత్రమే సంకల్పం కలిగింది. సంకల్పం కలిగినప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఘోరమైనటువంటి తపస్సు అంటే తపించాడు. తపస్సు అంటే అన్ని గడ్డాలు మేసాలు పెంచుకొని అడవులను వెళ్ళిపోయి చేసేది తపస్సు కాదు. తపించడము. ఎలా తెలుస్తుంది ఇదేమయ్యింది, ఇది జన్మం మరణం ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ప్రపంచం అంతా ఏంటి, ఈ ప్రపంచం నిలబడడానికి ఆధారం ఏంటని చెప్పి అదే పనిగా తపన చెయ్యగా అప్పుడు ఆ తపించడంలోనే ఆయనకి తన ఆత్మయే తనకు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు మహాకారణ శరీర రూపం ఏదైతే ఉన్నదో అది దర్శనం ఇచ్చింది. ఒరే బాబు, నీకు స్థూలం లేదు, సూక్ష్మం లేదు, కారణం లేదు, అన్ని జీవులు యందు నేనే ఉన్నాను, సర్వ శాస్త్రాలు నేనే అయ్యాను, సర్వదేవతలు నేనే అయ్యాను, సర్వలోకాలు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కూడా నేనే అయ్యాను. నేను లేకపోతే ఈ లోకాలు లేవు, నేను లేకపోతే ఈ శరీరాలు లేవు, నేను లేకపోతే 84 లక్షల జీవరాశులు లేవు, సర్వానికి నేనే ఆధారము, నేనొక్కదాన్నే ఉన్నాను అని చెప్పి తనకి తప్పించడం వల్ల ప్రత్యక్షమైంది. అప్పుడు ఏం చేశాడు? ఓహో, అంటే నాకు శరీరం లేదు, నాకు ఇవే ఇంద్రియాలు లేవు, అసలు ప్రపంచమే లేదు, ఉన్నది నేనొక్కడనే, నేనే ఆత్మే ఉన్నది అని ప్రత్యక్షంగా కనుక్కున్నాడు పరమేశ్వరుడు. కనుక్కొని తన శరీరాన్ని అంటే ఏదైతే పరమేశ్వర ఈశ్వర రూపంగా ఉన్నటువంటి శరీరాన్ని దానికే దక్షిణగా ఇచ్చేశాడు. ఏ ఆత్మ అయితే తనకి తెలియవచ్చిందో అసలు ఆ శరీరమే లేదని చెప్పి తనకే దక్షిణగా ఇచ్చి అప్పుడు ఈ అమూర్తి స్వరూపుడయ్యాడు. అమూర్తి స్వరూపం అంటే ప్రపంచం లేనివాడిగా, శరీరం లేనివాడిగా, సర్వలోకాలు లేనివాడిగా, తాను ఒక్కడగా గురువే సర్వలోకానం విషయే భవ రోగిణం నిధియే సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తియే నమః అనుకొని అలవాకంగా తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలు ఆ ఆత్మ దర్శనం కలిగిన తర్వాత అంటే అన్ని లోకాలు కూడా ఈ గురువే అన్ని, అలాగే అన్ని విద్యలకి ఈ నేనే కారణము, అన్ని విద్యలు కూడా ఈ నేనే, అన్ని ఆస్తిపాస్తులు ఈ నేనే, కృతయుగములో పరిపాలించిన సత్యహరిశ్చంద్రుడు ఈ నేనే, త్రేతాయుగము రాముడు పరిపాలించిన ప్రజలు రాముడు కూడా ఈ నేనే, ద్వాపరయుగము కృష్ణుడు జరిపిన యుద్ధము, పాండవులు జరిపిన భారత యుద్ధము ఇవన్నీ కూడా నేనే. అలాగే ఈ కలియుగములో కూడా ఉన్నది ఈ భూలోకంలో ఉన్న మానవులు కూడా నేనే. ఇక నాకన్నా ఒక్కటి కూడా లేదు. అయితే దీన్ని ఆశాంతం ఎరిగితే అసలు నాకు శరీరమే లేదు, నేను బయలాంశం అయ్యే ఉన్నాను పూర్ణంగా, నాకు అసలు ఇంద్రియాలు లేవు, ఏ శరీరము లేదు, స్థూలం లేదు, సూక్ష్మం లేదు, కారణం లేదు, అలాగే కుటుంబం లేదు, ఏమి లేదు. ఆ కుటుంబం అయినా నేనే బిడ్డ అయ్యాను, భర్త అయ్యాను, భార్య అయ్యాను, తల్లి అయ్యాను, తండ్రి అయ్యాను, తాత అయ్యాను, ముత్తాత అయ్యాను, సమస్తము నేనే అని అప్పుడు ఆయనకి అన్ని శరీరాలు పోయి నామరూపాలు పోయి నామరూపానికి అతీతంగా నేను 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 అనుకున్నటువంటి జీవుల యొక్క ఆత్మ ఒక్కటే తనే అయ్యి తనకు గోచరించింది. అప్పుడు తన శరీరాన్ని విడిచిపెట్టి అమూర్తి స్వరూపుడే దక్షిణామూర్తి అంటే తన శరీరాన్ని దక్షిణగా ఇచ్చేసి 12 ఏళ్ల బాలకుమారుడుగా తయారయ్యాడు. 12 ఏళ్ల బాలకుమారుడుగా ఎందుకు అయ్యాడు అంటే 12 ఏళ్ల వరకు పాపపుణ్యాలు అంతము. ఏది చేసినా ఏ పిల్లలకైనా 12 సంవత్సరాల వరకు పాపపుణ్యం అంటదు. 12 ఏళ్ళు దాచిన కంటే అన్ని అంటుతాయి. అందువల్ల ఏంటంటే ఆ 12 దైవం కాబట్టి, దైవ స్వరూపం కాబట్టి అప్పుడు ఆయన ఆ రకంగా అనుకొని తెలుసుకొని ఆది గురువయ్యి
అక్కడి నుంచి వచ్చాడనమాట. ఇప్పుడు ఏదుంది ఫస్ట్ లోని ఇవన్నీ శరీరాలు పోయిన తర్వాత పూర్ణంగా ఆకాశతత్వమే ఉందిగా. ఆకాశతత్వం ఎలా ఉంది? ఇప్పుడు ఈ ఇళ్ళులన్నీ తీసేసాం, ఇవన్నీ భూమి తీసేసాం, అలాగే దాంతో వచ్చినటువంటి వాయువు, వాయువుతో వచ్చిన అగ్ని, అగ్నితో వచ్చినటువంటి జలము, జలంతో వచ్చిన భూమి తీసేసాం, ఇవన్నీ తీసేసాం, నిన్ను కూడా తీసేసాం. అప్పుడు ఏం మిగిలింది? ఒక్క ఆకాశం మాత్రం ఖాళీగా ఏమీ లేకుండా శూన్యంగా అది ఒక్కటే ఉంది. అప్పుడు నువ్వు ఈ మూడు శరీరాలు లేకపోయిన తర్వాత నువ్వెవరవే? నువ్వు కూడా ఆకాశానివే కదా. అందుకని అమ్మ శేషం గారు ఇప్పుడు అప్పుడు ఆకాశం పూర్ణత్వం అని చెప్పడంలో తప్పులేదుగా. లేదమ్మా. మహాకారణ శరీరంలోని ఎలా ఉన్నదయ్యా అంటే, నీ శరీరం లేదు, అలాగే నీ సూక్ష్మ శరీరం లేదు, నీ ఇంద్రియాలు లేవు, నీ పేరు లేదు, నీ రూపం లేదు, కారణం లేదు. అప్పుడు నువ్వేమై ఉన్నావు? పూర్ణంగా పంచభూతాలు కూడా లేకుండా ఒక్క ఆకాశ రూపంలో శూన్యమయ్యి సున్నా లేని శూన్యంగా అయ్యావు. అర్థమైందా? దానికే పూర్ణత్వము అన్నాడు. ఇక ఖండఖండములుగా ఉన్నటువంటి శరీరాలన్నీ కూడా పోయినాయి. ఖండఖండంలో ఉన్న శరీరాలన్నీ పోయి అఖండమైన ఆత్మ ఒక్కటే మిగిలింది కనుక అఖండత్వము అన్నాడు. ఇక అసంగత్వం అంటే ఇంద్రియాలే లేవు నీకు, మొత్తం పోయినాయి కదా, వచ్చినవన్నీ తీసేసావు కదా, మరి దేంతో సంగించింది? సంగించడానికి శరీరమే లేదు కదా. అసంగత్వమై ఉన్నావు, ఆత్మవై. వ్యాపకత్వము అంటే గగన సదృశ్యం అన్నాడు కదా. గగన సదృశ్యం అంటే గగనం అంటే ఆకాశం. ఎలా ఉంది? సమపాళల్లోని అన్ని వస్తువులలోని అన్ని దేహాలలోని అదే చెట్లలోని పుట్లలోని అన్నిటిలోని అదే ఉంది. అవునా? అప్పుడు వ్యాప్తంగా ఉందిగా, వ్యాపించే ఉంది కదా. అందుకని వ్యాపకత్వం అన్నాడు. సర్వబీజకత్వం అంటే ఈ జ్ఞానమే బీజమయ్యింది. నువ్వు తెలుసుకోక ముందు ఏమైంది? గురువు అయ్యింది, ఈశ్వరుడు అయ్యింది, జీవుడయ్యింది, మనసు అయ్యింది, బుద్ధి అయ్యింది, చిత్తమైంది, అహంకారం అయింది, సమానం అయ్యింది, జ్ఞానం అయ్యింది, ఉదానం అయ్యింది, ప్రాణం అయ్యింది, అపానం అయ్యింది, స్తోత్రం అయ్యింది, వక్ అయ్యింది, చక్షువు అయ్యింది, జోహ అయ్యింది, ఘ్రాణం అయ్యింది, శబ్దం అయ్యింది, స్పర్శ అయ్యింది, రూపం అయ్యింది, గంధం అయ్యింది, వాక్ అయ్యింది, పాణి అయ్యింది, పాదం అయ్యింది, ఉపస్థ అయ్యింది, వాయువు అయ్యింది. అంటే ఇది ఎన్ని అయ్యింది? అన్ని కూడా తీసేస్తే ఏముంది? పూర్ణత్వం ఉంది. అందుకే సర్వబీజకత్వం అంటే సర్వబీజానికి కూడా ఈ జ్ఞానమే కారణం. సర్వబీజకత్వం సర్వానికి ఇదే కారణం, సర్వ సృష్టికి ఇదే కారణం, సర్వలోకానికి ఇదే కారణం, దేవతలకి ఇదే కారణం, దేవుళ్ళకి ఇదే కారణం, సర్వ ప్రపంచానికి ఇదే కారణం, బ్రహ్మాండానికి ఇదే కారణం, పంచభూతానికి ఇదే కారణం, నీకు ఇదే కారణం, నాకు ఇదే కారణం. అందుకని సర్వబీజకత్వం అంటే సర్వలో ఉన్నది జీవుడిగా వ్యవహారం చేయడం వల్ల బీజం అయ్యింది. దేవుడిగా వ్యవహారం చేయడం వల్ల ఆ బీజం మంగళంలో ఏపినటువంటి గింజలాగా, మినప గింజ ఏపితే మొక్క వస్తుందా? పెసర గింజ ఏపితే మొక్క వస్తుందా? అలాగా ఏపిన తర్వాత అది మొక్కలైనటువంటి గురుస్వరూపమైంది, ఏపక ముందరి జీవుడయ్యింది. సమపాడంలో అంటే అటు ఏగక ఇటు ఏగి సమపాడంలో ఉంది, ఈశ్వరుడు అయింది. ఇప్పుడు ఈ అన్నిటినీ లేకోకుండా అసలు నీ శరీరం లేదు, నువ్వు లేవు, ఇంద్రియాలు లేవు అన్నప్పుడు ఏమయ్యావు? నీవు ఒక్కడవే శూన్యంగా. ఈ ఆకాశం అంతా ఇల్లు లేదు, పళ్ళు లేదు, కింద నుంచి వెళ్తే పంచభూతాల్లోని 4 లేవు, ఉన్నది ఒక్క ఆకాశం మాత్రమే ఉంటే ఇవన్నీ లేనప్పుడు నిన్ను ఊహించుకుని నువ్వేమై ఉన్నావు? అప్పుడు నీ జ్ఞానము కేవలము శూన్యమే. అర్థమైందా? అందుకని మహాకారణ శరీర రూపంలోని నువ్వు అలాగున్నావని చెప్పుకొచ్చాడు.
అది ఒక్కటే ఉన్నది, శూన్యంగా ఉన్నది, శరీరం లేదు, ఇంద్రియాలు లేవు. అందుకే ఏమన్నాడు? పూర్ణత్వము. పూర్ణత్వం అంటే సున్నా. అర్ధార్థమాత్రక ఇతార్థమాత్రక కలిసి ఏమైంది? సున్నా. అదే పూర్ణము, సున్నా లేని శూన్యము. అర్థమైందా? ఇక అంత పూర్ణత్వం అనే దానికి ఏముంది? అఖండత్వం అంటే ఖండఖండములుగా విడిపోయింది కానీ జీవులుగా. ఆ జీవులన్నీ లేకపోయినప్పుడు ఏమైంది? ఖండమయ్యింది. ఉన్నదా ఆత్మ, నామం రూపం తీసేశాడు. ద్వంద్వాతీతం. ద్వంద్వము అంటే రెండింటికి అతీతంగా ఉందంటే నామము రూపము రెండు తీసేస్తే నేను ఒక్కడే మిగిలాడు కదా. ఇప్పుడు ఏమంటాడు? శరీరానికి పేరు, నా పేరు లక్ష్మి. లక్ష్మి అని దేనికి పేరు? శరీరానికి పేరు. ఆ పేరున్న శరీరం తీసేస్తే పేరు పోయింది, శరీరం పోయింది. పలికేవాడు మాత్రం మిగిలిపోయాడు. వాడే అఖండత్వము, ఆడే పూర్ణుడు, ఆడే అసంగత్వము, వాడే వ్యాపకత్వము, వాడే సర్వబీజాలకు కారణమైనటువంటి వాడు. ఇప్పుడు ఇందులో అదే చెప్పడం తప్పలేదుగా ఇలాగా. సర్వము అదే కదా. అప్పుడు ఇక్కడ నీకు ఇప్పుడు ఎక్కడో పరిపూర్ణ బాధకక్కర్లా, ఇక్కడే నీ శరీరం పోయిందా లేదా? పోయింది. నీతో వచ్చిన ప్రపంచం పోయిందా లేదా? పంచభూతాలన్నీ పోయే లేదా? అన్ని పోయి సర్వం పోయి. అప్పుడు నువ్వేమై ఉన్నావు? సచ్చిదానంద పరబ్రహ్మములనే నీకేమీ లేవు. నువ్వు సర్వం వ్యాపించి ఉన్నావు. అందుకే గురువు అంతర్యామి. అక్కడ ఇక్కడ అనేది లేదంటాడు. ఇప్పుడు ఇది వరకు మనకి సినిమాల్లో చూసాం, మనం ప్రత్యక్షంగా ఎక్కడ చూడలేదు. సినిమాల్లోని మునులు తపస్సు చేస్తే ఎక్కడ పడితే అక్కడే ప్రత్యక్షమయ్యేదంటే కారణం ఏంటి? నువ్వు ఎక్కడ పడితే అక్కడే ఉన్నావు కనుక. నువ్వు కూర్చుని చూడ నువ్వు తపస్సు నీకు ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఎక్కడ చూసా అక్కడే ఉన్నావు. అందుకే సర్వాంతర్యామి. ఇచ్చేది ఎవడో, పుచ్చుకునేది ఎవడో. అవునా? నేను సంపాదించాను, నాదెందుకు ఇవ్వాలంటావు. ఇప్పుడు నామం రూపం తీసేస్తే అంతా అఖండం అయిపోయింది, ఒక్కడే అయిపోయావు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇచ్చేది నువ్వా? నీ రూపం పోయింది, నామం పోయింది, తీసుకునేది నువ్వా? లేదు. ఇచ్చేవాడు వాడే, తీసుకున్నవాడు వాడే, చెప్పేవాడు వాడే, వినేవాడు వాడే. ఇక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆ ఒకటే అంతగా కలిపితే శూన్యం అయిపోయింది. దాన్ని ఖండఖండములుగా చేస్తే నువ్వు, నేను, అది, ఇది అని భేదం అయ్యింది. అర్థమైందా? దేహము, సగుణము, ప్రత్యేగాత్మ, మూర్తి స్థానము, అదే కదా. కోటి సూర్య ప్రకాశము అంటే అదే కదా. ఏమన్నాడు? బాల చిన్నది గోలరా, కడుముదిని యవనము లేదురా, నీలమేఘ మధ్యమోనక మెరుపు వల మెరిసేనురా. అది ఎలా ఉంది? సూక్ష్మాతి సూక్ష్మ రూపమై నీ కంటి అంటే నీ నేత్రస్థానం అందు వెలుగుతూ ఉంది. అది కన్ను తెరవగానే దాని గోలంతా ప్రపంచం అంతా ఉంది. అది అంటే బాగా చిన్నదే ఉంది. శరీరానికి దశలు వచ్చాయి కానీ దానికి ఏమన్నా కడు ముదిమి యవనము లేదురా అన్నాడు. అంటే బాల్యం లేదు, యవనము లేదు, అలాగే ముసలితనం లేదు, కౌమారం లేదు. ఎప్పుడు లోపల ముచ్చే లోపల తెరిస్తే బయటికి చెప్ప చోద్యం చెప్పేది. ఇంద్రియంబులు కాదురా, కర్మేంద్రియంబులు లేవురా, చంద్రబానుల కోటి అయిన ప్రకాశముకు సరిరావురా. అంటే దానికి ఇంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు. ఇప్పుడు నేను అసంగత్వము, అఖండత్వము, పూర్ణత్వము అని చెప్పుకొచ్చాను కదా. అందుకే దాన్ని ఏమంటున్నాడు? దీనికి ఇంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు. ఏమన్నాడు? చంద్రబానులు కోటి అన్న, కోటి చంద్రులైనా, కోటి బానులు అంటే సూర్యుడైనా దాన్ని ప్రకాశంపు చేయలేవు. దాన్ని అలాగదాన్ని ఎలాగా? చెప్ప చోద్యం కాదురా, కను రెప్ప చాటున ఉందిరా, నిప్పు మీద నివురుగట్టిన గొప్పవలెనున్నాదిరా. ఎలా ఉంది? ఒక బొగ్గు ఉంటుంది మనకి, బొగ్గుని కాల్చేమనుకో అది చల్లగా పైన నివురు కట్టేసి ఉంటుంది. అవునా? తెల్లగా ఉంటుంది. కాలేగానే లోపల ఉంది అనుకుంటుంది. అవునా? అందుకనే ఇప్పుడు ఈ కోటి సూర్యుల ప్రకాశాన్ని నువ్వు చూస్తే చెప్పగలవు. కానీ ఇప్పుడు బెల్లము ఎలా ఉందయ్యా అంటే తీయగా ఉంది అని నువ్వు తింటావు, చెబుతావు.
అలాగా కోటి సూర్యుల ప్రకాశం నువ్వు చూస్తేనే నువ్వు అనుభవించి చెప్పగలవు. అందుకే అవును. చెప్పసోద్యము కాదురా కను రెప్ప చాటున ఉందిరా. నిప్పు మీద నివురు కప్పిన కుప్ప వలె ఉన్నాదిరా అంటే ఆ నిప్పు మీద ఈ నివురు ఎలాగైతే కప్పేసి దాన్ని ఆ ఎర్రటి నిప్పుని కప్పేసి ఉంచిందో అలాగా ఈ మాయా స్వరూపమైనటువంటి అజ్ఞాన స్థితి అలాగ కప్పేసి ఉందన్నమాట. ఎందులో ఉంటాయంటే 9 దర్వాజుల మెరిన మేడ గదులున్నాడిరా, నమ్మకము గల బంటుల గురు కావలి పెట్టిందిరా. అంటే 9 దర్వాజులు అంటే నవరంధ్రాలు కలిగినటువంటి ఈ మేడ ఈ పైన దశరంధ్రం దగ్గర ఉంది. అది ఎక్కడ ఈ శిరస్సు మీద 9 దర్వాజుల మెరిన మేడ గదులున్నాడిరా, నమ్మకము గల బంటుల గురు కావలి పెట్టిందిరా. ఈ 9 దర్వాజులను ఈ మేడగదిలో ఉండి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే 6 కాపలా పెట్టింటానని తెలియకోకుండా. ఎలాగా? తోడు లేకను ఇడ పింగళ మధ్యమందున్నాడిరా, కొడమిలో గనరాజు యోగుల వశము నీనన్నాడిరా. ఎక్కడుంది తోడు లేకనంటే? ఇప్పుడు ఇడా పింగళంటే కుడి ముక్కున వస్తే పింగళ నాడి, ఎడం ముక్కున వస్తే ఇడా నాడి. ఈ 2 నాడుల మధ్య సుషుమ్నా నాడి ఉంది. ఈ సుషుమ్నా నాడి నేను చెప్పాను ఏమని, ఈ త్రికూట స్థానమునందు ప్రాణ మనసులు కలిస్తే నేననేవాడు పుడుతున్నాడు. అది విచారణ చేసినటువంటి గణరాజులైనటువంటి యోగులకే వశము నేనన్నాదిరా. దీన్ని గురుమంత్రం తీసుకొని ఎవరైతే విచారణ చేసి తెలుసుకుంటారో వాళ్ళకి వశమైతానంది. తోడు లేకను ఇడా పింగళ మధ్యమందున్నాదిరా, గుడమిలో కనరాజు యోగుల వశము నీనన్నాదిరా. అంటే ఘనమైనటువంటి యోగులు ఎవరయ్యా అంటే తనను తాను ఎరిగి విచారణ చేసినటువంటి వారు కనుక ఈ భూమి మీద ఎవరైతే నన్ను తెలుసుకుంటారో ఆడకు వశమై ఉన్నానంది. అంటే ఇప్పుడు నేను విచారణ చేశాను, నాకు వశమై ఉన్నదా లేదా? అయిందమ్మా, అయింది చెప్పదు కదా. అందుకే మా ఏమన్నాడు చెప్పగలిగేది మరి అది ఏమన్నాడు? అందుకే మాయ మనసులు మాయలో పడి మరచిపోయిరన్నాడిరా, మాయ కను ప్రతి మాయ చేతన మరుగు కను మన్నాడిరా. ఈ మాయ మనసులు దేన్ని చూశారు? శరీరమే నేను అనుకొని ఆ మాయలో పడిపోయారు. మాయ మనసులు మాయలో పడి మరిచిపోయిరు అన్నాదిరా. అంటే ఈ శరీరంలో ఉండి నా కాళ్ళు, నా చెయ్య, నా ముక్కు, నా కన్ను, నా నోరని చెబుతుంటే వీళ్ళేమనుకుంటున్నారు? అది గమనించుకోలేక ఓహో నేనంటే ఇదే, ఈ శరీరమే అని ఈ శరీరమే నేను అనుకొని ఈ మాయా శరీరాన్ని చూసుకొని మాయలో పడతారు. ఏది శరీరమైన మాయలో పడతారు. అప్పుడు మాయ కన్నా ప్రతి మాయకే అంటే మాయ కన్నా ప్రతి మాయ ఎవరు? మీ గురువు గారు. మీ గురువు గారి దగ్గరికి వెళ్తే మాయ కను ప్రతి మాయ చేతను మరుగు కను మన్నాదిరా. గురువు దగ్గరికి వెళ్తే నీ మరుగు నీకు తెలుస్తుంది. పుట్టక ముందే పూర్వం పుట్టి నన్నాదిరా, దుష్టులకు సాధ్యము కాదని చాటు మరుగున్నాదిరా. ఎందుకు అలా ఉంది? సృష్టి పుట్టక ముందే పుట్టింది. ఎలాగా? ఆకాశం ఏమన్నాడు? సగ భాగం ఇదే అన్నారు కదా. మరి ఈ సృష్టి పుట్టక ముందులే ఆకాశం పుట్టక ముందులే ఆత్మ ఉందా లేదా? ఆత్మ వచ్చాకే కదా పంచభూతాలు వచ్చాయి. పంచభూతాలు ఆత్మ ముందుల ఆత్మ ఉంది కదా, అవునా? నువ్వు కన్ను తెరకు ముందర సృష్టి లేదు, తెరిచాకే కదా సృష్టి వచ్చింది. మరి తెరవడానికి కారణం ఎవరు? ఆత్మే కదా. అవును. సృష్టి పుట్టక ముందే పూర్వం పుట్టి నన్నాడిరా, దుష్టులకు సాధ్యంబు కాదని చాటు మరుగున్నాడిరా. ఎందుకని? ఇప్పుడు నేనేం చెప్తాను? అమ్మా నీ స్వరూపము ఆకాశంలాగే శూన్యమయ్యే ఉంది, అలాగే నీ స్వరూపం పూర్ణత్వం అయి ఉన్నది, నువ్వు అంతటా ఆవరించున్నావు, నువ్వు సర్వాంతర్యామి అంటే వీళ్ళందరూ కూడా ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? అయ్యో ఏంటి నేనేమి లేనటువంటి వాడినా, నాకు ఇవేమి లేవా, దీన్ని తెలుసుకుంటే నాకేమద్ది,
అనే ఒక దుష్టులు ఉంటారు కాబట్టి ఏమనుకున్నాడంటే దానికి వీళ్ళందరూ దుష్టాత్ములు, నా సంగతి తెలియదు, నేను చెప్పినా అర్థం కాదు కాబట్టి దుష్టులకు సాధ్యంబు గాక చాటు మరుగున్నాడు. ఇప్పుడు ఖాళీ ప్రవేశం నువ్వు ఒప్పుకుంటావా? నీ స్వరూపం అదిగో ఖాళీగా ఉన్న మధ్య నువ్వంటూ ఒప్పుకుంటావా? అది అర్థం అయితే ఒప్పుకునేది, ఒప్పుకుంటావు. అందుకని దుష్టులకు సాధ్యంబు కాదని చాటు మరుగున్నా అంటే ఈ దుష్టులకి నేను ఎంత చెప్పినా దాన్ని సమరసంగా ఒప్పుకోలేదు కాబట్టి చాటు మరుగున్నాను. ఎందుకు వీళ్ళు ఈ శరీరంతో ఉండి ఆ దేవుణ్ణి పూజిస్తే ఏంటి డబ్బు వస్తుంది, దశకం వస్తుంది అని చెప్పి దాని మీద మమేకంతో మోహంతో దాంట్లో పడిపోయి ఉన్నారు కాబట్టి ఇది నువ్వు కాదంటే ఒప్పుకోరు. నీ స్వరూపం చూడండి, ఒక్కసారి శరీరాన్ని విడిచి చూడండి. అసలు మీరు ఎటు చూసినా నువ్వే కదా, కింద చూసినా పైన చూసినా ఎక్కడ చూసినా నువ్వే కదా, నీవేం చూడందా? లేదు. అందుకే గురుడు సర్వాంతర్యామి అన్నాడు. నీ స్వరూపం అది కాబట్టి అందుకే నేను సృష్టి పుట్టక ముందే ఉన్నాను కానీ దుష్టునికి సాధ్యము కాదు నేను చెబితే తెలుసుకోవడం అంటున్నాడు. అర్థమైందా? సృష్టి పుట్టక ముందే పూర్వం పుట్టి తినన్నాడిరా, దుష్టులకు సాధ్యము కాదని చాటు మరుగున్నాడిరా. అర్థమైందా? ఇక్కడ వీడు తెలుసుకున్నటువంటి భక్తులకి ఏం చెప్తున్నాడంటే కోపతాపములనికి భక్తుల కాచిన నన్నాడిరా, పాప పుణ్యం రెంటికి నేనే సాక్షిననుచున్నాడిరా. ఇప్పుడు కోపతాపములనికి భక్తులు ఎలా కాస్తుంది? ఈ మంత్రజపం చేసినప్పుడు నీకు అంత కోపమైనా అలాగ దిగిపోద్ది కిందకి. ఒక్కసారి గురువుని కలుసుకున్నా, గురువుని చేయకొచ్చా ఆ కోపం అలాగ అణగారిపోతుంది. అవునా? అవును. కానీ తెలుసుకున్న తర్వాత ఆ భక్తుల్ని అలా రక్షిస్తూ ఉంది. ఏంటి ఆ ఎదటివారు మాట అన్నారని పోనిది, గురువే చూసుకుంటాడు, గురువేగా అందులో ఉన్నది, సరే ఎందుకు అన్నాడు అంటే ఈ ధర్మం ఎరిగిన తర్వాత వీడికి మరి మంచి జ్ఞానం అలవడుతుంది కదా. అవును. అందుకని ఏమంటున్నాడు? కోపతాపములనికి భక్తుల కాచినానన్నాదిరా అంటే నన్ను తెలుసుకుంటే కోపము తాపమని అవన్నీ లేకపోకుండా చేసి నా భక్తులు నేనే కాపాడుకుంటాను. కానీ ఎంత చేశాక నువ్వు పాప పుణ్యం చేస్తే మరి రెండింటికి నేనే సాక్షిని అయ్యన్నాను. అంతే కదా. అలాగా చెప్తున్నా అనమాట. ఇది ఏది పూర్ణత్వం పొందినటువంటి పూర్ణ స్థితి నీది ఏదైతే ఉన్నదో ఆ స్థితి చెబుతుంది. నన్ను తెలుసుకోవాలంటే అందరి వల్ల కాదు, నీకు ఖాళీ. నాకు దేహం లేదు, నాకు ఇంద్రియాలు లేవు, నాకు కారణం లేదు, నేను సర్వాంతర్యామిని, సర్వలలో ఉన్నాను, సర్వత్రా నిండి ఉన్నాను. నీకు సంకల్పం కలిగింది, నీకు ఎక్కడ సంకల్పం కలిగిందో అక్కడే నీ శరీరం అయ్యాను. అంటే నీకెక్కడ దైవాన్ని ఏమి లేకపోయినా అన్నిట్లో ఉంది నేనే, అదే కదా. అలాగా నీ ఎక్కడ చూసినా నేనే ఉన్నానని నువ్వు ఒక్కసారి ఒళ్ళు పులకరించిపోయినట్టు ఊహించు. ఎటు చూసినా నేనే గమనించు. ఏమయ్యావు అప్పుడు? సర్వలలో ఉన్నది, సర్వత్రా ఉన్నది, సర్వమహిమై ఉన్నది, సర్వము ఆస్తిపాస్తులకి కారణం నువ్వే. నీవు వచ్చిన తర్వాతే నేను ఇది అవ్వాలని నువ్వు సంకల్పం చేసావు. ఎలా అంటే చెరువులో చేపలా పుట్టావు, చెరువులో చేపలా పుట్టావు. చెరువులో నీళ్ళు లేకపోతే చేప రాదుగా, రాదు. అడవిలో తరుగులాగా పుట్టావు, అడవిలో తరువు అంటే చెట్టు, అడవిలో చెట్టులాగా పుట్టావు. దాన్ని ఎవడూ వేయలేదు, అక్కడ భూమి ఉంది కనుక అదంతా అది వచ్చింది. నీళ్ళున్నాయి కనుక చేప దానికి వచ్చింది. అలాగే నీకు నువ్వే వచ్చి ఎంత అల్లుకొని ఎంత చేసావు. నువ్వు అంతటా ఉన్నావు కాబట్టి నువ్వెప్పుడు ప్రత్యక్షం కావాలంటే అప్పుడు ప్రత్యక్షం అవుతావు. నీ స్వరూపం అంత గొప్పది. నా సంకల్పనే కాబట్టి నేను ఎప్పుడు విషయం అయ్యి అందుకే చెప్తున్నాడు అనమాట. పెద్దమొగను కనకయ్య గురుని వద్ద కూర్చున్నాదిరా, బుద్ధి కను నారాయణునికి శుద్ధులు చెప్పిందిరా. నారాయణ గురువు దగ్గరికి వెళ్తే, కనకయ్య గురువు దగ్గరికి వెళ్తే నారాయణకి శుద్ధులు చెప్పింది. అది అంటే గురించేవాళ్ళమ్మా. అలాగా ఈ యొక్క తత్వాన్ని, అందుకే పూర్ణత్వము, అసంగత్వము, మరి వ్యాపకత్వము, సర్వ బీజకత్వము అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు
చెప్పడంలో ఇది లేదు కదా ఇవ్వాలా. ఈ మహాకారణమే నీకు ప్రత్యేగాత్మగా నీలో ఉంది, ఎదుటివారికి పరమాత్మగా ఉంది. ఆ పరమాత్మ ప్రత్యేగాత్మ చేస్తే సున్నా అయ్యింది. అది రెండు అద్రమాత్మలు కలిపితే అదే కైవల్య దేవం అన్నా, ఆ పూర్ణత్వం అన్నా, అసంగత్వం అన్నా, అఖండత్వం అన్నా, సర్వబీజగత్వం అన్నా అదే నిర్మలమై ఉంది. దానికి ఏమీ లేవు. అన్ని అదే మహాకాశం నుంచి పరాకాశం, ఆత్మ, చిదాకాశం, చిత్తాకాశం, చంద్రాకాశం అన్నీ అదే. అమ్మా విన్నావా ప్రసాద్? ఇప్పుడు నీకు అర్థమైంది బోధ? అంటే నీ స్వరూపం ఏమయ్యింది? పూర్ణం అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆకాశం అంటే పైన కనిపించే నీలి రంగు ఆకాశం కాదు, ఖాళీయే ఆకాశం. నీ చుట్టూ, నీ కింద, నీ పైన ఖాళీ అదే ఆకాశం, అదే నీ స్వరూపం. అంటే నీకు సంకల్పం కలిగింది కనుక శరీరం వచ్చింది. అంటే సత్తు, చిత్తు, ఆనందము అలాగా మూడు రకాలుగా ఉంది. ఇప్పుడు ఇదంటే నువ్వు గ్రహించుకోలేవు కదా. మూడు శరీరాలు పోయిన తర్వాత నాలుగో శరీరం అదే ఉంది. అది నీవు అయ్యినప్పుడు నువ్వు ఏది కోరితే అదే వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంది. అది ఎటు చూసినా అదే. అమ్మ చెప్పేది ఏంటంటే ఆకాశం అని ఏమై ఉన్నదో అప్పుడు నీవు లేని స్థితి అని చూపిస్తుంది అమ్మ. అర్థమైందమ్మా? స్థితి అదేనని కింద పైన అంతటా ఆకాశతత్వం అయి ఉండాలంటే లేని లేదని. ఏమీ లేదు కాదు, ఆత్మ ఉంది. నీవు ఆత్మ అయి ఉన్నావని అర్థం. సర్వాంతర్యామి. నువ్వెక్కడ ఏది కోరితే అక్కడే ప్రత్యక్షం. దేవుడు అనేవాడు గుండె విగ్రహం లాంటి వాడు కాదు. అమ్మ ఏమి లేనికుండా కానీ ఎక్కడంటే అంతర్యామి అనే పేరు దానికి వచ్చింది. కైవల్య దేహం అనేది అయినా దానికే వచ్చింది అంటారు, అంతేగా. అంతే. ఇప్పుడు నువ్వెక్కడ నించుంటే, నువ్వెక్కడ ఆ ఆత్మ సత్తాతోటి నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నావు. ఎలా వ్యాపించి ఉన్నావంటే నీకు ఈ శరీరంలో ఉంటుండగా నీ చూపు ఎంత వరకు వ్యాపించి ఉందో అంతవరకు వ్యాపించి ఉన్నావు. నీ జ్ఞాత, నీ తెలివి ఎంత వరకు వ్యాపించి ఉందో నువ్వు అంతవరకు ఉన్నావు. అర్థమైందా? ఆ స్థితిలోనే నువ్వు ఏది సంకల్పించినా అంటే పూర్ణంగా ఎదగాలి. అమ్మగారు చెప్పారు కదా, నేను ఇప్పుడు కావాలని అనుకుంటాను వచ్చేద్దా అని అన్నం కాదు. అంటే అందులో నిలబడగలగాలి. ఇదే నా స్వరూపం అయ్యి ఉందని తెలుసుకోవాలి అమ్మా. అవునమ్మా, అంతే. అది ఇప్పుడు మీకు ఈ 4 మాటలు ఎందుకు చెప్పానంటే బోధ ఆపడం ఇష్టం లేక మొదలెట్టాను.